ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఈరోజు ఇనాగ్రేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రభూమి నుంచి మొదలుకొని చాలా పబ్లిషింగ్ హౌసెస్లో పనిచేశారు. ప్రస్తుతం పైనీర్ కూడా రాస్తున్నారు. అదిగాక ఒక వెబ్ సూర్య అని వెబ్ ఛానల్లో రాయడం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆయన కనీసం గత 10 సంవత్సరాలుగా పడుతున్నటువంటి స్ట్రగుల్ నేను కళ్ళారా చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎంత స్ట్రగుల్ పడ్డారంటే ప్రొఫెషనల్గా కానివ్వండి, ప్రింట్ మీడియా క్రమక్రమంగా మూసుకుపోతున్న రోజుల్లో వృత్తిపరంగా కానీ ఆ స్పేస్ కూడా దొరికేది కాదు. అలాగే ఫైనాన్షియల్గా కానీ ప్రతిరోజు ఒక సంఘర్షణే. ఆయన దానికి దేనికి కూడా తలంచకుండా తనకంటూ ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం నేను కళ్ళారా చూశాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ ఆఫ్ అక్వైంటెన్స్ టు హిమ్. చాలా మంది విలేకరులు కనిపిస్తారు కానీ సుబ్రహ్మణ్యం గారు లాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. సో ఆయన చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం నాకు ఇంకొక కొత్త హోప్ని ఇస్తుంది. సుబ్బారావు కూడా వారి కమిట్మెంట్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఇది రాబోయే కాలంలో మంచి సంస్థగా రూపొంది వీలుంటే ప్రింట్ మీడియాలో కూడా మళ్ళా వెళ్ళి తనదంటూ ఒక స్థానాన్ని మీడియా ప్రపంచంలో సంపాదించుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఐ సిన్సియర్లీ హోప్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. రఘురామకృష్ణరాజు గారి ఇంట్లో ఆయన ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా దీని ఇనాగ్రేషన్ జరగడం అనేది చాలా యాప్ట్గా ఉంది. ఎందుకంటే ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మనకి మన రాష్ట్రంలో ఒక సైకోగాడు ఉన్నాడు. వాడు మాట్లాడితే పిల్లలు అన్నం తినరు. కాకపోతే రఘురామకృష్ణరాజు గారు రచ్చబండ లేకపోతే పెద్దవాళ్ళు అన్నం తినరు మధ్యాహ్నం. అది ఆయన ప్రత్యేకత. నేను ఎన్నోసార్లు మధ్యాహ్నం ఎవరింటికి లంచ్కి వెళ్ళినా టెన్షన్గా ఆ టైం వచ్చేసరికి టీవీలోనో లేకపోతే ఫోన్లోనో పెట్టి స్పీకర్ ఫోన్లో పెట్టి అదొక దైనందిన కార్యక్రమం లాగా పెద్దవాళ్ళందరికీ, ముఖ్యంగా పెద్దలకి, ఆలోచించే వాళ్ళకి మనం ఏమీ చేయలేమేమో అనే సినిసిజంలోకి జారిపోయిన వాళ్ళందరికీ ఆయన ఏదో టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్కి హోప్ ఇచ్చినట్టుగా ఆయన కొన్ని లక్షల మందికి, ఆయన తెలియని మనుషులందరికీ హోప్ ఇచ్చారు. ఆయన జన్మ ఇప్పటికే ధన్యమైంది. ఇంకా రాబోయే రోజుల్లో ఆయన చేయాల్సింది చాలా ఉంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కాబట్టి ఈ మన జీవిత కాలంలో ఇంత విషాదాలు, ప్రజా జీవితంలో ఇంత పడిపోయినటువంటి ప్రమాణాలు పడిపోవడం అనేది మనం చూస్తామని నేనైతే అనుకోలేదు. 30 ఏళ్ల కింద సర్వీస్లో జాయిన్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా అనుకోలే. కానీ ఎంత దిగజారుతనాన్ని చూసినా దానికి సరిపడా తిరగబడి పోరాడి విజయం సాధించే మనుషులను కూడా చూస్తున్నాం. ఈ కాంటెక్స్ట్ నుంచే ఈ నాయకత్వం కూడా వచ్చింది, ఈ పోరాట పటిమ కూడా వచ్చింది. సో ఐఎమ్ క్వైట్ hopeful that future will be much brighter and we will all learn very good lessons from what has happened. ఈ చరిత్రని తిరగరాసే టైంలో ఈ పేపర్ పుట్టడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది.
సో ఐ వాంట్ మై డియర్ ఫ్రెండ్, ఆయన చెప్పినట్టుగా ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే చేతిలో పేపర్ ఉంది కదా, పెన్ ఉంది కదా అని చెప్పి ఏది పెడుతుంది రాయడు, డిజిటల్ ప్లాట్ఫామ్ కదా అని కూడా బాధ్యతారహితంగా రాయడు. చాలా ఆచితూచి ప్రతి పదాన్ని ఎంచుకుని 1-2 సార్లు అందులో ఏమైనా తప్పులున్నాయా, మనం ఏమన్నా బేస్లెస్ గా మాట్లాడుతున్నామా, లీగల్ గా ఏమన్నా మనం చేయకూడదు ఏదైనా చేస్తున్నామా అనేవి అన్ని వెరిఫై చేసుకుని మరి ఏ స్టోరీ అయినా రిలీజ్ చేసేటటువంటి ఖచ్చితత్వం ఆయనలో నేను గమనిస్తూ వచ్చాను. సో చాలా అరుదు అయినటువంటి జర్నలిస్టుల్లో ఆయన ఒకళ్ళు మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక జర్నలిస్ట్ గా. సో లెట్స్ ఆల్ ఎంకరేజ్ హిమ్ అండ్ లెట్ దిస్ బి ది హార్బింగర్ ఆఫ్ ది న్యూ టైమ్స్ టు కమ్. Thank you very much for giving me this opportunity. సహజంగా ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి అధికారులు ముఖ్యమంత్రి ఎవరైనప్పటికీ కూడా ఈ సైజు పుష్పగుచ్చం ఇచ్చి ఒక నమస్కారం పెట్టి వినయంగా, యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు అయితే కర్ర సంఖలో పెట్టుకొని టోపీ నెత్తిమీద పెట్టుకొని మిలిటరీ సైల్యూట్ కూడా కొడతారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అనే వాళ్ళకి నమస్కారం పెట్టని, సెల్యూట్ చేయని ఒకే ఒక్క అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి అందరూ కూడా అభినందనలు చెప్పాలి. అది సాధ్యమయ్యే పని కాదు. అందరికీ కూడా ఎంత కోపం ఉన్నప్పటికీ, ఎంత హెరాస్ చేసినప్పటికీ, ముఖ్యమంత్రి అంటే ఒక దైవాంశ సంభూతుల్లాగా ఒక గేటు దగ్గర నుంచే కర్ర సంఖలో పెట్టుకొని చెమటలు పట్టించుకుంటా గడగడలాడుతా వెళ్ళి బడేల్మని ఒక సెల్యూట్ కొట్టిన ఐపీఎస్ ఆఫీసర్లు నాకు ఎంతమంది తెలుసు. నేను 45 years జర్నలిజంలో ఉన్నా. కానీ ఒక చీఫ్ మినిస్టర్కి ఒక్కసారి కూడా ఒక్క సెల్యూట్ కూడా చెయ్యని ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు, వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. బహుశా ఇంకో 3-4 నెలల తర్వాత రోజు నమస్కారం పెడతారేమో, అది వేరే సంగతి. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఒక రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు.